హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే, పొద్దున్నే మహమూద్ అన్న ఫోన్ చేసిండు. మా బాయ్ పక్క పొంటే ఉంటాడు. సో పొద్దున్నే ఆయన బర్రె పాలిస్తుంది. సో మన బర్రె ఈనిందని ఫోన్ చేసి చెప్పిండు. సో అందుకనే బైక్ నేను తొందర పోతున్నా. బర్రె అయితే ఈనింది, ఇక దొడ్లేంది కానీ ఇక బయట కట్టేసిన. సో జర గాలి తగులుతుందని. మా బర్రె అయితే మొత్తం మొగాటినే పెడుతుంది, అంటే దున్నపోతులు. సో అంతకుముందు దున్నపోతే పుట్టింది, ఇప్పుడు దున్నపోతే పుట్టింది. సో ఇక ఏం చేద్దాం, ఏదైతేంది బ్యాగ్ లేదు ఇక మనకు. కానీ బర్రె మాత్రం పాలు మంచిగా ఇస్తుంది. ఒకటి ఆడిది పుడితే దీని ఇతరం కాపాడదామని అనుకుంటే, కానీ ఇది మనకు అంత ఛాన్స్ ఇస్తలేదు. ఇక్కడ పచ్చగా కనబడది నేను చేసింది అలకుడు. సో ఆ వీడియో కూడా పెట్టినా, ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది. బర్రె ఇన్న తర్వాత 2 గంటలకు మాయ అయితే వేసింది. అది పుట్టలు అయితే వేసేసిన. ఈ మాయ అనేది కుక్కలు దొరకకుండా వేయాలి. సో ఎందుకంటే ఈ మళ్ళా దుడ్డెకి అలవాటు అవుతుంది. దుడ్డెకి అలవాటు అయితే కుక్కలు తింటాయి అన్నట్టు. సో అందుకని వాటికి కనబడకుండా జర దూరంగా వేయాలి. ఇదే మన చిన్న దున్నపోత అన్నట్టు. దీని అన్ననేమో అటు పక్క పొంటి కట్టేసిన. ఇక బర్రె కోసం అయితే నేను నీళ్ళు కాగబెట్టి నీట్గా అంటే అంతా కడిగేయాలన్నట్టు. సరే దాన్ని కూడా ఆయమంటుంది. సో క్లీన్గా కడిగేసుకోవాలన్నట్టు ఈగలకుండా. ఇది కడుగుడు అయిపోయిన తర్వాత అందం నూనె, ఎల్లిపాయ అనేది దంచుకొని రాసుకోవాలి. ఎల్లిపాయలు అయితే దంచుకున్న డబ్బాలు అయితే అందం నూనె. సో రెండింటిని మిక్సీ చేసి దానికి ఇట్లా రుద్దాలన్నట్టు. దానికి నొప్పి అనేది పోతుంది. అట్లే ఈగలు కూడా అలా నీట్గా ఉంటుంది. సో ఎవరైనా మీ బర్రె నైట్ ఇంతది అన్నప్పుడు మూలకు కట్టేసుకోండి, మాయ అనేది తినదన్నట్టు. ఇక మా బాయ్ మోటార్ అయితే ఖరాబ్ అయింది, బర్రె రేపు ఇంతదనంగా. ఇక మోటార్ అయితే బాగా వేయించుకొచ్చిన. మొత్తం వైరింగ్ మొత్తం బ్లాక్ అయింది, మొత్తం బాడీ షాట్ అయింది. వైరింగ్ అంతా తీసి చేసే వరకు వాళ్ళకు లంచ్ అయింది. సో మేము కూడా ఏమైనా తినొద్దామని బయటకు వచ్చేసినాం. సో మాతోటి బాబాగాని తీసుకొచ్చిన. వాడు చికెన్ రైస్ విత్ డబుల్ ఎగ్ ఆర్డర్ ఇచ్చిండు. ఇక తినేసి బైక్ అక్కడికి వచ్చేసి మోటార్ దించేసినాం. ట్రాక్టర్ తోటి అయితే మోటార్ వీకినాం, కానీ దించేటప్పుడు ఈజీగానే ఉంటుంది కాబట్టి మేము ఇద్దరమే దించేసినాం. ఆ మోటార్ వీకేది దించేది వీడియో తీసేది ఉండే, కొద్దిగా ఆగమాగం ఉండే. ఆ రోజు జర ఆగమాగం ఉండే. సో అందుకనే నేను వీడియో తీసుడు అసలు గుర్తుకే రాలేదు. ఇక ఫోన్ చేయంగా మిషన్ అయితే వచ్చింది. సో చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నా మిషన్ కోసం. సో నా ఊరైతే మొత్తం తారిపోయిన ఊరే ఇప్పుడు కోతుండు. మొత్తం దొడ్డోట్లు సన్నోట్లు కోసి బైక్ అయినా పోసిన. సో ఇవైతే దొడ్డోట్లు. ఈ మళ్ళా ఇంకా 2 మరలు దిగబడుతున్నాయి అని అవి అట్లా వేసి పెట్టిండు. ఇక ఆ మరలు పోయినకి ఎన్నిసార్లు ఫోన్ చేయను. ఇక ఈ రోజుకైతే ఈ వీడియో అయిందే, మన వ్లాగ్ ఇందే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్. ఓకే బాయ్, ఉంటా మరి.